వెల్కమ్ టు అకి బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఫిబ్రవరి స్టార్ట్ అయిందంటే మనందరికీ తెలుసు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయిందని. సో వెడ్డింగ్ సీజన్ అంటే మెయిన్గా అందరికీ కావాల్సింది బ్రైడల్ మేకప్. సో ఈరోజు రాజమండ్రిలో టాప్ బ్రైడల్ సర్వీసెస్ ఇస్తున్న మాన్సూన్కి అయితే వచ్చేసాం. సో వాళ్ళతో మాట్లాడి ఒక మంచి బ్రైడల్ లుక్ అయితే చూసేద్దాం. ఈ రోజు ఈమెకి మేకప్ చేస్తున్నారు. అసలు దీనికి ఎలాంటి లుక్ అయితే సెట్ అవుద్ది, కంప్లీట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే శారీ అండ్ హెయిర్ స్టైల్ అయితే చేస్తారు. శారీ డ్రేపింగ్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? యాక్చువల్లీ మేడం స్కిన్కి ఇప్పుడున్న ఓవర్ డస్ట్ అదంతా అండ్ ఎక్సెసివ్ ఆయిల్ అది రిమూవ్ చేస్తున్నా. యాక్చువల్లీ క్లెన్జింగ్ చేయొచ్చు, బట్ నేను డైరెక్ట్ క్లెన్జింగ్ వైప్స్ యూస్ చేసి క్లీన్ చేస్తున్నాను. ఓకే, ఈ క్లెన్జింగ్ వైప్ ఏం చేస్తుంది అంటే మనకి ఫేస్ మీద ఉన్న డస్ట్ని, డర్ట్ని, ఆయిలీ, ఎక్సెసివ్ ఆయిలీ అంతా క్లీన్ చేస్తుంది. సో సెకండ్ ప్రాసెస్ టోనర్. ఇప్పుడు ఈ పోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి కదా, దాన్ని కూడా టోనర్ మినిమైజ్ చేస్తున్నాను. ఎంబ్రోలాయిజీ మాయిశ్చరైజర్ ఇది ఏంటంటే మల్టీ ఫంక్షన్స్ అనమాట. యాక్చువల్లీ మేడంది డీహైడ్రేటెడ్ స్కిన్ కదా, ఇది ఏమవుతుందంటే మీకు హైడ్రేట్ చేస్తుంది అండ్ దట్ టు స్కిన్ ఈవెన్ టోన్కి హెల్ప్ అవుతుంది అనమాట. మనం మేకప్ చేసిన దానికి స్కిన్కి ఎఫెక్ట్ అవ్వకుండా చూస్తుంది. ప్రొఫెషనల్ పోర్ ప్రైమర్ అన్నమాట. ఇది యాక్చువల్లీ ఏం చేస్తుందంటే సూదింగ్ ద ఫేస్. ఇప్పుడు మనకి కనిపించే ఓపెన్ పోర్స్ ఉన్నాయి కదా, అవి మినిమైజ్ చేస్తుంది అండ్ దట్ టు మేకప్ అనేది ఫ్లాలెస్గా మంచిగా వస్తుంది. మ్యాక్ స్ట్రోక్ క్రీమ్ నెక్స్ట్ స్టెప్. ప్రైమర్ తర్వాత మనం అప్లై చేసేది మ్యాక్ స్ట్రోక్ క్రీమ్ అనమాట. ఇది ఏమవుతుందంటే దీనిలో ఉన్న పార్టికల్స్ అనేవి గ్లోనెస్ ఇస్తుంది ఇన్స్టెంట్గా అండ్ అడ్వాన్స్డ్ మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. ఇది పిఎస్సి ఆక్వా గ్రిప్, పిఎస్సి బ్రాండ్ ఆక్వా గ్రిప్ ప్రైమర్ అండ్ దట్ ఇది ఎందుకంటే ఇది ఒక లిక్విడ్. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ మేకప్ హోల్డ్స్ లిక్విడ్ అనమాట. ఇది మనం కన్సీలింగ్ ఆర్ ఫౌండేషన్లో మిక్స్ చేసి అంటే 1 to 2 drops యూస్ చేస్తే మనకి మేకప్ అనేది అలా హోల్డ్ అయిపోయి ఉంటుంది. అంటే వాటర్ ఏదైనా ఇన్ కేస్ స్వెట్ పట్టినా ఏదైనా సరే అది రిమూవ్ అవ్వదు. క్రైలాన్ బ్రాండ్ డర్మా కలర్ అనమాట. ఇదేంటంటే ఉన్న డార్క్ స్పాట్స్ అండ్ డార్క్ సర్కిల్స్ కన్సీల్ అండ్ కరెక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు కన్సీల్ని కరెక్ట్ చేస్తున్నాను అన్నమాట, బ్లెండ్ చేస్తున్నాను. మ్యాక్ ఫౌండేషన్ NC15. MAC Compact NC15. PAC ట్రాన్స్లూషన్ పౌడర్ అనమాట. ఇది ఏమవుతుందంటే మన అండర్ ఐ దగ్గర వ్రింకిల్స్ అనేవి వస్తాయి కదా, ఆ వ్రింకిల్స్కి ఫౌండేషన్ అనేది ఉంది, అదొక లైన్ క్రియేట్ అవుతుంది. ఆ లైన్ అనేది క్రియేట్ అవ్వకుండా సెటిల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట.
మస్కారా, వాటర్ ప్రూఫ్ మస్కారా. యాక్చువల్లీ ఇవన్నీ హై ఎండ్ రేంజ్. స్కిన్కి మజ్జ అవ్వకుండా ఎనీ వాటర్ ఏమైనా అయినా సరే, ఇప్పుడు హల్దీకి వాటికి యూజ్ చేస్తారు కదా, ఆ హల్దీ టైంలో వాటర్ వేస్తారు, ఆ టైంలో స్కిన్కి అండ్ ఐస్ స్మాష్ అవ్వకుండా ఉండడానికి ఇవి యూజ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. మ్యాక్ లిప్స్టిక్ మెరూన్ రెడ్. యాక్చువల్లీ శారీ కలర్ ఉంది కదా, అందుకని నేను డార్క్ రెడ్ తీసుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి, చాలా ఫ్లాలెస్ అండ్ గ్లోయింగ్గా వచ్చింది. సో మీకు కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో రాజమండ్రిలో బ్రైడల్ సర్వీసెస్ కావాలనుకుంటే మాన్సూన్ విజిట్ చేసేయండి.